రేపటి నుండి 2036 వరకు మీనరాశి వారి జీవితంలో ఊహించని పెనుమార్పులు జరగబోతూ ఉన్నాయి. నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం వరించబోతుంది. వీరి తలరాత మారబోతుంది. నుదుటి రాత మార్చే వ్యక్తి వచ్చేశారు. ఇక నుంచి వీరికి అన్నీ మంచి రోజులే. రేపటి నుండి 2036 వరకు కూడా మీనరాశి వారి జీవితంలో జరగబోయే ఆ పెనుమార్పులు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దైవతారాధనతో పాటు పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. ఈ రాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు, కానీ రాబోయే కాలంలో ఎంతో అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారు. వీరి అదృష్టం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. అంటే వీరు ఏ పని చేసినా ఏ కార్యం తలపెట్టినా కూడా అది ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మారుతున్న గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండటం వల్ల ఈ సమయంలో ఎన్నో రకాల ఆర్థిక లాభాలను పొందుతారు. 1-2 కాదండి, మీరు తలపెట్టినా లేదా మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రంగంలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో మీ ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా మీకు ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఎవరి కోసమో మీరు చేసిన సహాయం ద్వారా మీకు ఆర్థిక లాభాలు చేకూరుతూ ఉంటాయి. ఈ సమయంలో అన్ని రంగాల్లో కూడా విజయాన్ని సాధించడంతో పాటు మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదిస్తారు. డబ్బు ఉంటేనే గౌరవ మర్యాద, సంఘాల్లో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి అనే వారి మాటకు దీటుగా మీ జీవితం ఉండబోతుంది. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన రుణ సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. ఈ సమయంలో మీకు ఆకస్మిక ధనలాభం కూడా ప్రాప్తిస్తుంది. మీరు ఎంతో కాలంగా వాయిదా వేస్తున్న మీ గృహ నిర్మాణ పనులు ఈ సమయంలో వేగవంతం అవుతూ ఉంటాయి. ఏవైతే ఆస్తులు కొనుగోలు చేసుకోవటం కోసం ఇంతకాలంగా ఎదురు చూస్తూ ఉన్నారో ఆ ఆస్తులు ఈ సమయంలో మీరు కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాకుండా వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులు కోర్టు తగాదాల్లో చిక్కుకున్నట్లయితే ఆ కేసులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ సమయంలో వారసత్వ ఆస్తులు లభిస్తాయి. వాటితో పాటు మీ పితృదేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. రేపటి నుండి మీకు ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. అంతా కూడా అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీరు కొత్త అడ్వైజర్లు చేస్తారు. అంటే మీరు ఏదైనా పనిని మొదలుపెట్టినట్లయితే ఆ పనిని ఒక నూతన కోణంలో ఆలోచించి పూర్తి చేస్తారు. తద్వారా మీ యొక్క తెలివితేటలు పెరగడంతో పాటు మీ సామర్థ్యం మీ తోటి వారికి అలాగే మీపై అధికారులకు అర్థమవుతుంది. తద్వారా మీ టాలెంట్కు తగిన పొజిషన్లో అంటే మీ ఉద్యోగంలో ప్రమోషన్ అని కూడా మీరు పొందుతారు. తద్వారా మీ టాలెంట్కు తగిన పొజిషన్లో అంటే మీ ఉద్యోగంలో ప్రమోషన్ని కూడా మీరు పొందుతారు. అయితే మీరు మీపై అధికారులతో మాట్లాడేటప్పుడు ఏదైనా విషయంలో మీ అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు ఆచితూచి వ్యవహరించవచ్చు. కలిసి వస్తుంది. అప్పుడే తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మీపై అధికారులను సంప్రదించుకుంటా మీరు చేసే పనులు మిమ్మల్ని ప్రమాదంలో పడవేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ యొక్క ఆలోచనలను, అభిప్రాయాలను మీ సహ ఉద్యోగులతో, మీపై అధికారులతో షేర్ చేసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారు. వ్యాపారస్తులకు ఈ సమయంలో అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రతికూల మార్పులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నూతన వ్యాపారాలు చేయాలనుకునే వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది. అయితే ప్రారంభంలో మీ వ్యాపారం చాలా మందగొండిగా సాగుతుంది. మీ వ్యాపారం అభివృద్ధి కావటం లేదని నిరుత్సాహపడకుండా పట్టుదలతో ముందుకు సాగినట్లయితే విజయం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది. రాబో కాలంలో మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. అయితే దానికి మీరు ఎప్పటి నుండి కృషి చేయడం చాలా అవసరం. భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునే వారికి మాత్రం ఈ సమయం అంత అనుకూలంగా లేదు. ఈ సమయంలో మీకు మీ భాగస్వాములకు మధ్య పెట్టుబడుల విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చి అవి బిజినెస్కి దెబ్బతినే విధంగా ఉంటాయి. అంతేకాకుండా మీకు మీ భాగస్వాములకు మధ్య అంతర్గత విభేదాలు తలెత్తుతాయి. తద్వారా మీ వ్యాపార పతనం అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బోర్డు మీటింగులో ఎదుటి వారి యొక్క అభిప్రాయం పూర్తిగా తెలుసుకున్న తర్వాత
మీరు మాట్లాడితే ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ సమయంలో మీ వ్యాపార అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మీ జీవితంలోనికి మీ తలరాత మార్చే ఒక వ్యక్తి వస్తారు. తద్వారా మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మీ లైఫ్లోనికి వచ్చే ఆ వ్యక్తి మిమ్మల్ని విజయం దిశగా నడిపిస్తారు. మీకు అన్ని రంగాల్లోనూ కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ వ్యక్తి రాక మీ లైఫ్కు టర్నింగ్ పాయింట్ అవుతుంది. కుటుంబ పరంగా ఈ సమయంలో మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. ఎటువంటి కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆహ్లాదకరమైన, ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. మీకు మీ పిల్లలకు మధ్య బంధం బలపడుతుంది. మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం ద్వారా మీకు ఉన్న మానసిక ఒత్తిడి అంతా కూడా తొలగిపోతుంది. ఒక నూతన ఉత్తేజం కలుగుతుంది. ఇక నేను లైఫ్లో ఏదైనా సాధించగలను, నాకు అండగా నా కుటుంబం ఉంది అనే నమ్మకం మీలో ఏర్పడుతుంది. అంతేకాకుండా మీ సంతానం మీ మాట విని మీకు నచ్చినట్లుగా నడుచుకుంటూ ఉంటారు. ఈ సమయంలో మీ సంతానం ద్వారా మీరు సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న ఈ రాశి వారికి సకాలంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సఫలీకృతం అవుతాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తారు. ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా సమసిపోతాయి. మీ తల్లిదండ్రుల అనారోగ్య సమస్యల కారణంగా మీరు మానసికంగా కుంగిపోయి ఉన్నారు. కానీ ఈ సమయంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మీ తల్లిదండ్రులు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు. వీరి ఆరోగ్యం మీ జీవితంలో వెలుగులు తీసుకువస్తుంది. అయితే ఆహార నియమాలు పాటిస్తూ యోగా, వ్యాయామము చేయటం ద్వారా మరిన్ని లాభాలను మీరు పొందవచ్చు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ఎలాంటి వీసా, పాస్పోర్ట్ ప్రాబ్లమ్స్ లేకుండా సాఫీగా ప్రయాణం సాగుతుంది. అందువల్ల ఎంతో కాలంగా విదేశాలలో చదువుకోవాలనుకుంటున్న ఈ రాశివారు ఈ సమయంలో కనుక ప్రయత్నించినట్లయితే మీ ప్రయత్నాలు విజయవంతమవుతూ ఉంటాయి. ఎంతో కాలంగా కాంపిటేటివ్ రంగంలో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశివారికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. మీకు వచ్చిన ఈ ఉద్యోగం ద్వారా మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే నిత్యం సూర్యదేవుణ్ణి స్తుతించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మీ పూజా మందిరంలో విఘ్నేశ్వరుని పటం దగ్గర 2 అక్షింతలు వేసి ఆ 2 అక్షింతలు మీ తల మీద వేసుకుని బయటికి వెళ్ళటం ద్వారా ఆ పనులు వేగవంతంగా పూర్తవుతాయి. హనుమాన్ చాలీసాను, విష్ణు సహస్రనామాలను నిత్యం పఠించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. సోమవారం ఉపవాస నియమాలను పాటిస్తూ పరమశివుణ్ణి ప్రార్థించడం ద్వారా పరమేశ్వరుని కృపను పొందుతారు. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ధ్యానించి తర్వాత మీరు కనకధార స్తోత్రం పఠించాలి. ఈ విధంగా పఠించడం ద్వారా అపారమైన సిరి సంపదలను పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి ఆవు నెయ్యితో దీపం వెలిగించినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయి. శనివారం వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 108 ప్రదక్షిణలు చేసినట్లయితే కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ సమయంలో మీరు పక్షులకు, మూగజీవాలకు తృణ ధాన్యాలు, గింజలు ఆహారంగా పెట్టడం ద్వారా మేలు జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేయాలి. ఈ దీపాన్ని తలుపులకు 2 వైపులా ఉంచాలి. ఇలా రోజు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, పూర్వీకుల ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. రోజు ఇంట్లో కర్పూరాన్ని వెలిగించి అందులో 2 లవంగాలు వేసుకుంటే ఆ ఇంట్లో మంచి సువాసన రావడంతో పాటు లక్ష్మీదేవి ఇంట్లో స్థిరపడి ఐశ్వర్యాన్ని పెంచుతుంది. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ధ్యానించి ఆ తర్వాత మీరు కనకధార స్తోత్రం పఠించాలి. ఈ పారాయణం అపారమైన సంపదల కోసం చేస్తారు. మీనరాశి వారు పేదరికంతో కష్టాలు పడడానికి కొన్ని వస్తువులు కారణం. ఈ వస్తువులను ఎవరికీ ఇవ్వకూడదు, అలాగే ఎవరి దగ్గర నుండి తీసుకోకూడదు. ఒకవేళ మీరు కొన్ని వస్తువులను ఇతరులకు ఇచ్చారంటే మీ జీవితం పూర్తిగా నరకంగా మారుతుంది. మీనరాశి వారు ఇంట్లో ఎటువంటి వస్తువులు ఉంచకూడదు, ఏ దేవత ఆరాధన వారికి శుభ ఫలితాలు ఇస్తుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఇక ఆ వస్తువులు ఏమిటంటే సుగంధ ద్రవ్యాలు. శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఈ సుగంధ ద్రవ్యాలు లవంగాలు, యాలకులు వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరికీ కూడా ఇవ్వకూడదు.
మనం సాధారణంగా వంట చేసేటప్పుడు పక్కింట్లో లేదా ఎదురింట్లో లేని వస్తువులను తెచ్చుకుంటూ ఉంటాం. అదేవిధంగా సుగంధ ద్రవ్యాలను కూడా ఇతరులకు ఇవ్వకూడదు. మీరు మర్చిపోయి కూడా ఎవరికైనా దానంగా లేదా సహాయంగా ఇస్తే అది శ్రీ మహాలక్ష్మీదేవిని మీ ఇంటి నుంచి పంపించినట్లే అవుతుంది. తద్వారా మీరు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే అవుతుంది. అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయి ఎన్నో రకాల సమస్యలు, ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సుగంధ ద్రవ్యాలను ఎవరైతే మిమ్మల్ని అడిగినా లేవు అని చెప్పడం చాలా ఉత్తమం. మొహమాటానికి పోయి లవంగాలు, యాలకులు ఎవరికైనా ఇస్తే మీరు ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, కుటుంబ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈ రాశివారు పేదరికం అనుభవించడానికి కారణమైన కొన్ని వస్తువులు ఉన్నాయి. వీటిని వెంటనే బయటపడేయడం ద్వారా మీ కష్టాలను మీరే తగ్గించుకోవచ్చు. మన శాస్త్రాలలో ప్రతి వస్తువుకు ఒక ప్రాముఖ్యత ఉంటుందని, దానికి తగ్గట్టుగానే వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలని చెప్పబడింది. ఏ వస్తువులు అనుకూల శక్తిని ఆకర్షిస్తాయి, ఎటువంటి వస్తువులు ప్రతికూల శక్తిని ప్రదర్శిస్తాయి అనే విషయాలు శాస్త్రాల్లో స్పష్టంగా చెప్పబడి ఉన్నాయి. మన పెద్దలు చాలాసార్లు ఇలా చేయవద్దు, అలా చేయవద్దు, ఈ సమయంలో ఈ వస్తువులు ఇక్కడ పెట్టవద్దు అని చెప్తూ ఉంటారు. మనం వాటిని చాదస్తంగా, మూఢనమ్మకాలుగా కొట్టి పారేస్తూ ఉంటాం. నిజానికి వారు చెప్పేది 100కు 100% సరైనది. ఎందుకంటే వారి పెద్దలు చెప్పిన దాన్ని బట్టి వారు మనకు జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం అటువంటి వస్తువుల గురించి, అలాగే ఆ వస్తువులు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది స్పష్టంగా తెలుసుకుందాం. దీని ద్వారా మీ కష్టాలను మీరే తొలగించుకోవచ్చు. అందుకోసం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మొదటిగా పాత బట్టలు. చాలామంది ఇళ్లలో పిల్లలకు చిన్నవైపోయినవి, అలాగే పెద్దవాళ్ళు వాడిన బట్టలు అన్నీ కూడా ఏదో ఒక పాత గుడ్డ కింద మనకు ఉపయోగపడతాయని, లేదా ఎవరికైనా ఇవ్వడానికి పనికొస్తాయని చెప్పి చిరిగిపోయిన, రంగు మారిపోయిన, వాడని బట్టలను కలిపి ఒక మూటలాగా కట్టి పెడుతూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. ఈ విధంగా చేస్తే మీ భాగ్యాన్ని మీరే కట్టేసుకున్నవారు అవుతారు. మీ పాత బట్టల మూటను ఎప్పుడూ ఇంట్లో అస్సలు ఉంచకూడదు. ఆ బట్టలు వీలైతే వేరే వాళ్లకు ఇచ్చేయండి. అవి వారికి ఉపయోగపడతాయి. లేదంటే వాటిని దానం చేయండి. పాత బట్టల మూటను ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు. అలాగే దానం చేసేటప్పుడు కూడా ఊరికే ఇవ్వకుండా అందులో ఒక 10 రూపాయలు పెట్టి ఆ బట్టల మూటను ఇవ్వండి. లేదంటే మనకు శని వెనక్కి వస్తుంది. అలాగే విరిగిపోయిన దేవుడి పటాలు, విగ్రహాలు, ఇంట్లో మనకు విరిగిపోయిన దేవుడి పటాలు కానీ, విగ్రహాలు కానీ, అంటే ఏవైనా వస్తువులు కానీ విరిగిపోయినా, పగిలిపోయిన వాటిని కొంచెమే కదా అని ఉంచుకుంటూ ఉంటాము. ఇలాంటివి ఒకచోట కాస్త చిట్లినా సరే మిగతా బొమ్మంతా బాగుంది కదా అని చెప్పి ఇంట్లో ఉంచేస్తూ ఉంటాము. ఎప్పుడూ కూడా దేవుడి బొమ్మలు కావచ్చు, పటాలు కావచ్చు, ఫోటో ఫ్రేమ్స్ కావచ్చు, అవి మంచిగా ఉండాలి. ఎక్కడో ఒక చోట విరిగిపోయిన, క్రాక్ వచ్చిన వస్తువులు ఇంట్లో అస్సలు ఉండకూడదు. అవి ఇంట్లో ఉండటం వల్ల ఎక్కువగా ప్రతికూల శక్తిని ఆకర్షిస్తూ ఉంటాయి. సానుకూల శక్తి బయటికి వెళ్ళిపోతుంది. ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంచితే మీకు డబ్బుకు సంబంధించిన ఎంతో నష్టం జరుగుతుంది. ఇలాంటివి మీ ఇంట్లో ఉంటే పటాలు కానీ, విగ్రహాలు కానీ విరిగిపోయి ఉంటే ప్రవహించే నదిలో కానీ నిమజ్జనం చేయాలి. అలాగే చాలామంది చేసే తప్పు ఏమిటంటే ఒకేలాంటి ఫోటోలు కానీ, విగ్రహాలు కానీ 4-5 రకాలు తీసుకువచ్చి ఇంట్లో పెట్టేస్తూ ఉంటారు. అలా కూడా అస్సలు పెట్టకూడదు. ఇలా చేస్తే మీకు చాలా ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక దేవత ఆరాధనకు సంబంధించిన ఫోటో పూజ గదిలో 1 మాత్రమే ఉండాలి. అలా కాకుండా 4-5 రకాలు తెచ్చుకున్నట్లయితే ఇక ఈ రాశి వారికి చాలా నష్టం జరుగుతుంది. మిద్దెపై వాడని వస్తువులు. చాలామంది మిద్దె మీద, అనగా ఇంటి మేడ మీద ఎక్కువగా వాడని వస్తువులు కావచ్చు, విరిగిపోయిన వస్తువులు కావచ్చు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, ఏ వస్తువులైనా సరే ఇటువంటి వాటిని మనకు అవసరం లేదనేసి చాలామంది టెర్రస్ మీద కానీ, లేదంటే ఇంటిపైన కానీ, పక్కన కానీ పెట్టేస్తూ ఉంటారు. ఇలా కూడా అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే మీకు ఆర్థికంగా చాలా సమస్యలు వస్తాయి. అంటే మీకు డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు దాచుకుంటున్న డబ్బులు కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి. అలాగే ఇటువంటి వస్తువులు ఇంటిపైన కానీ, ఇంటి చుట్టుపక్కల కానీ పెడితే మిత్రుదోషం కూడా తగిలే అవకాశాలు ఉంటాయి. తీర్థయాత్రల నుంచి తెచ్చిన వస్తువులు. చాలామంది తీర్థయాత్రలు చేస్తారు. లేదంటే వారి చుట్టుపక్కల వారు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా కానీ తీర్థయాత్రలకు వెళ్ళి వస్తూ ఉంటారు. వారు దిష్టికి సంబంధించిన ఏవైనా దారాలు కానీ, మెడలో కట్టుకునే తాయెత్తులు కానీ, ఉంగరాలు కానీ తెచ్చి ఇస్తూ ఉంటారు. అంటే ఈ మధ్య కాలంలో చాలా రకాల రంగురాళ్ళు, ఉంగరాలు వస్తూ ఉన్నాయి. ఇటువంటివన్నీ కూడా దేవుడి గదిలో పెట్టిన తర్వాత వేసుకుందామని అనుకోవటం కానీ, లేదంటే పిల్లలకు వేస్తామని చెప్పి వాటిని తీసుకువచ్చి ఇంట్లో నిల్వ చేస్తూ ఉంటారు.
అలాంటివి అస్సలు చేయకూడదు. ఎప్పుడూ కూడా పక్కవాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పి ఇటువంటివి అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు. ఎందుకంటే ఒక్కొక్క రాయి ఒక్కొక్క దానికి ప్రత్యేకం, ఒక్కొక్క రాయి ఒక్కొక్క దానికి పనిచేస్తుంది. అందుకే అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకోకూడదు. మీకు తెలిసిన రాయిని మీరు తెచ్చి ఇంట్లో ఏర్పాటు చేసుకోవటం ఉత్తమం. ఎవరో ఇచ్చారు కదా, దైవస్థానం నుంచి తెచ్చారు కదా అని అనుకుంటే చాలా పొరపాటు. అలాగే పుణ్యక్షేత్రం నుంచి తెచ్చారని చెప్పి వాటిని ధరించడం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే మీకు చాలా ఎక్కువ ప్రతికూల ప్రభావాలు వస్తాయి. అలాగే మీరు చేసే పనులలో అపజయాలు ఎదురవుతూ ఉంటాయి. విరిగిన గిన్నెలు, గాజు వస్తువులు. చాలామంది చేసే ఇంకొక తప్పు ఏమిటంటే విరిగిపోయిన గిన్నెలు కావచ్చు, లేదా కొంచెం చిట్లిన గిన్నెలు కావచ్చు, ఇంట్లో వస్తువులు కావచ్చు, విరిగిపోయిన గ్లాసులు కానీ, ఎవరైనా ఇందులో ఆహారం పెట్టినా కానీ, ఆహారం వండినా కానీ వస్తువులకు సంబంధించిన దోషాలు కలిగిస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఇటువంటి వస్తువులు ఇంట్లో ఉండకూడదు. ఖరీదైనవి కదా అని ఉంచుకుంటూ ఉంటాం, కానీ ఆ ఖరీదు మన ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకువస్తుంది. కావాలంటే మార్చుకొని ఇంకొక గిన్నె అయినా తెచ్చుకోండి, కానీ అలా ఉండకూడదు. అలాగే ఇంట్లో పగిలిన గాజు అద్దాలు కానీ, గాజు గ్లాసులు కానీ, గాజు ఐటమ్స్ కానీ ఏమైనా సరే ఉంచుకోకూడదు. తక్షణమే తీసి బయటపడేయాలి. అలంకరణ వస్తువులు. చాలామంది చేసే ఇంకొక తప్పు ఏమిటంటే ఇంట్లో ఎక్కువ అలంకరణ కోసం, అందంగా ఉండటం కోసం అని చెప్పి బయట నుంచి ఏవేవో బొమ్మలు తెస్తూ ఉంటారు. అలాగే అందులో ముఖ్యమైన కొన్ని బొమ్మలు, తాజ్మహల్ ఫోటోలు, నీళ్ళల్లో వెళ్తున్న సింగిల్ పడవ ఏదైతే ఉంటుందో అటువంటి పడవలకు సంబంధించిన ఫోటోలు, జంతువుల ఫోటోలు, అలాగే ముళ్లకు సంబంధించినటువంటి సీనరీస్ కానీ పెడుతూ ఉంటారు. అవి ఇంటికి షోకేష్ కోసం అని చెప్పి తెస్తూ ఉంటారు. కానీ మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. తాజ్మహల్ అందరికీ తెలిసిందే, ప్రేమకు చిహ్నం. కానీ లాజికల్గా ఆలోచిస్తే అది ఒక సమాధి. దాన్ని ఎప్పుడూ కూడా మనం ఇంట్లో ఉంచుకోకూడదు. మనం ఎంత కాదనుకున్నా కూడా ఒక సమాధి మీద కట్టిన మహల్ అది. సో అటువంటి వాటిని కూడా ఎవరికీ ఇవ్వకూడదు, అలాగే తెచ్చుకోకూడదు, ఇంట్లో కూడా పెట్టుకోకూడదు. మునిగిపోతున్నటువంటి ఓడలు, పడవలు, ఇటువంటి ఫోటోలు కూడా ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు. జీవ జంతువులకు సంబంధించినవి ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు. ఇలా చేస్తే మానసికంగా చాలా డిస్టర్బెన్స్ కలుగుతుంది. ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు, అశాంతికి గురి అవుతూ ఉంటారు. అలాగే తెలియక చాలామంది ఇవన్నీ కూడా షోకేస్ కోసం తెస్తూ ఉంటారు, కానీ అవి చాలా ప్రతికూల శక్తిని తెచ్చిపెడుతూ ఉంటాయి. అవి వచ్చాక మీరు గమనించండి, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మీరే గమనించాలి. విరిగిన ఫర్నిచర్. ఇంట్లో కూడా ఎప్పుడు విరిగిపోయిన సోఫాలు, టేబుల్స్, చైర్స్ అస్సలు ఉంచకూడదు. ఇలా ఉండటం వల్ల ఎప్పుడూ కూడా మీ ఇంట్లో దరిద్రాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. అటువంటి వస్తువులు ఇంట్లో ఉంచడం మంచిది కాదు. విరిగిపోయిన వాటిని వెంటనే మార్చేయాలి. ఎందుకంటే ఇలా విరిగిపోయిన వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల ప్రతికూల శక్తి ఎక్కువగా ఆకర్షింపబడుతుంది. అందువల్ల మనకి ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. మనం ఇటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం కానీ, వాటి వల్లనే ఇంట్లో ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుంది. సో విరిగిపోయినవి ఏమైనా ఉంటే వెంటనే వాటిని మార్చుకుంటే సరిపోతుంది. ఆగిపోయిన గడియారము. ఆగిపోయిన గడియారం కూడా ఇంట్లో అస్సలు ఉండకూడదు. వెంటనే వాటిని బాగు చేయించుకోవాలి. ఆగిపోయిన గడియారం అంటే సాక్షాత్తు మన జీవితాన్ని మనం ఆపుకున్న వారం అవుతాము. మన ఇంటిని ఎప్పుడూ కూడా నీట్గా, ఎటువంటి బూజులు లేకుండా, దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మేము చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక ఎక నుండి అయినా సరే ఈ రాశివారు తీసుకుంటే మీకు తెలియకుండా ఎంత ఎక్కువగా సానుకూల ప్రభావాలు మొదలవుతూ ఉంటాయి. తద్వారా మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంతా కూడా తగ్గిపోతుంది. అందుకని ఇంట్లో విరిగిపోయిన వస్తువులు కానీ, మిగిలిపోయిన వస్తువులు కానీ, గాజు వస్తువులు కానీ, ఆగిపోయిన గడియారం కానీ ఇవన్నీ కూడా మీకు కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాయి. వాటి వల్ల ప్రతికూల శక్తి వస్తుంది, అది మీరు గమనించండి. అలాగే సుగంధ ద్రవ్యాలు మాత్రం ఖచ్చితంగా ఎవరికీ ఇవ్వకండి. అలాగే కొన్ని వస్తువులు, ఉప్పు, చింతపండు, పచ్చిమిర్చి, నూనె ఇవన్నీ కూడా మీరు చేతికి మాత్రం అస్సలు ఇవ్వకూడదు. తెలుసుకున్నారు కదండి. ఇక ఈ రాశివారు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కొన్ని జాగ్రత్తలు కనుక పాటిస్తే మీకు రాబోయే రోజుల్లో అంతా శుభం జరుగుతుంది. మీ కష్టాలు మీరే తొలగించుకోవచ్చు, పేదరికం తొలగిపోతుంది. అలాగే ఈ రాశివారు ఎప్పుడూ కూడా మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. ఖాళీ సమయంలో దైవనామస్మరణ చేసుకుంటూ ఉండటం వల్ల మీకు సానుకూల శక్తి పెరుగుతుంది. ఎందుకంటే కలియుగంలో కేవలం దైవనామస్మరణ చేసినంత మాత్రాన ఎంతో పుణ్యం ఫలితాన్ని పొందుతారని పండితులు వివరిస్తూ ఉన్నారు.